హలో హాయ్ అండి, వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్. ఇంకా ఈరోజు కూర ఏముండుతున్నామో చూద్దాం రండి. దోసకాయ అండి. ఇది కొన్ని ప్రాంతాల్లో బుడంకాయ అంటున్నారు, మేమైతే దోసకాయ అంటామండి. దోసకాయని శుభ్రంగా కడిగి ఇలా తోలు తీసి ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, ఒక ఎండుమిరకాయ ముక్క, 2 పచ్చిమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇలా సర్దుకుని పెట్టుకోవాలి. ఈ కూరని విడిగా వండుకోవచ్చు. మాకు ఇలా కుక్కర్లో వండడమే ఇష్టమండి, మెత్తగా ఉడుకుతుందని. అడుగున కుక్కర్లో ఆయిల్ పోసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర అన్నీ వేగిన తర్వాత ముక్కలు వేసి బాగా మగ్గించిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి చిన్న గ్లాసు నీళ్ళు వేసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇలా వస్తుంది అడుగున. ఈ టైం ఇలా ఉండగా కొంచెం పాలు, ఒక చిన్ని గ్లాసుడు పాలు పోసి ఎగరనివ్వాలి. ఈ లోపల వెన్న అయితే బాక్స్ నిండిపోయింది, మేగడని వెన్న చేద్దామని వెన్న తీసుకున్నాను. గిన్నెలో వేసాను కాగబెట్టడానికి. మిక్సీ గిన్నెలో కొంచెం వెన్న ఉంచేసాను. ఒక రోజన్నా తింటారని ఒక కేక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే వేడిగా రైస్ ఉడికిపోయింది. ఇవాళ మార్నింగే పెట్టేశాను రైస్ కుక్కర్ అయితే. కూర అయితే పాలు పోసి ఎగిరిపోయాక ఇలా వచ్చిందండి. ఇది చిన్నపిల్లలకి నిన్న పులుసు అయితే మిగిలిపోయింది, అది కూడా తీసి పెట్టాను. ఈ కూర అయితే బాగా హెల్దీకరమైంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తేలిగ్గా అరిగిపోతుంది. దోసకాయ వండినప్పుడు ఎప్పుడు ఈ గింజలు మాత్రం అస్సలు పారిపోయిద్దండి. ఇదైతే చాలా మంచిది ఆరోగ్యానికి. దీంట్లో ఈ గింజలు ఇలానే తినొచ్చు. ఇలా తినడం ఇష్టం కొంచెం పంచదార వేసుకోవచ్చు, లేదంటే కాస్త ఎక్కువ నీళ్ళు వేసి మిక్సీ వేసి జ్యూస్గా కానీ తాగాలి. కిడ్నీ సమస్యలు, ఇంకా మలబద్ధకము ఉన్న వాళ్ళకి ఈ గింజలు ఇలా తింటే కనుక ఈ జ్యూసీ తోటి చాలా బాగా పనిచేస్తుందండి. మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ కూర అయితే ఆరోగ్యం చాలాను. జలుబు చేసినప్పుడు మాత్రం ఈ కూర తినొద్దు, ఇంకాస్త జలుబు ఎక్కువ అవుతుంది. ఒట్టి రోజుల్లో మాత్రం జ్వరానికి, విరోచనాలకి అన్నిటికీ మంచిది ఈ కూర. నెయ్యి అయితే కాగబెట్టుకుంటున్నాను. ఈ పక్కన అయితే రాగి జావ పెట్టుకున్నాను. ఇంక ఈ లోపల 11 అయిపోతుందని పాపకి క్యారేజ్ బాక్స్ సర్దుతున్నాను. ఒక గిన్నెలో రైసు, ఒక గిన్నెలో రసం, కూర, ఇంకో దాంట్లో పెరుగు, 3 గిన్నెల్లో వేసి పెట్టేశాను. ఇంకా ఇది అయితే ఇలా ఒక చేత్తో ఫోన్ ఉండడం వల్ల ఒక చేత్తో మూత పెట్టలేకపోతున్నానండి. ఇంకా ఇదైతే ఒళ్ళో పెట్టుకుని ఆ గిన్నెలు పెట్టుకు తింటుందని, ఇదైతే స్పూను తినడానికి. ఇంకా ఆ బాక్స్ అయితే ఈ బ్యాగ్లో పెట్టేసి ఇలా సర్దిస్తే కింద పెట్టేస్తే ఆటో వాడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. క్యారేజ్ అయితే సర్దేశాను. ఇంకా స్కూల్కి వెళ్ళాలి, పని ఉంది స్కూల్లోనూ, అందు గురించి అని తొందరగా చేసేసుకుంటున్నాను. ఇంకా రాగిజావ అయితే మజ్జిగ పోసి కలిపేసుకున్నాను. ఇది తాగి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత భోంచేస్తాను. ఇంకా 12 అయిపోయిందండి. క్లాస్కి అయితే వెళ్ళొచ్చేసి ఇక భోజనం చేసేస్తున్నాను. దోసకాయ కూరతో తింటున్నాను. ఇంకా మొన్న జ్వరం వచ్చినప్పటి నుంచి ఏది సరిగ్గా తినలేకపోతున్నాం. కొంచెం నోరు చేదనిపిస్తుంది. దోసకాయ కూర, ఈ పులుసు కొంత తీయగా ఉందని ఇదే వేసుకు తిన్నాను. ఏదో తినాలని తింటమే తప్ప పెద్దగా ఆకలి ఉండట్లేదు.